ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యే భానుప్రకాష్ చట్టపరంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరవకు భంగం కలిగించారని నగరి సీఐ విక్రమ్ కు ఫిర్యాదు చేశారు రోజా. తమపై తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామంటున్న మాజీ మంత్రి రోజాతో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పైన నగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఒక మహిళగా, ఒక తల్లిని గౌరవించిన వ్యక్తి ఈ రోజు తనపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె ఆవేదన చెందుతూ ఈ రోజు నగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేడం చెప్పొచ్చు, ఆమె ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన తల్లిని కూడా గౌరవించిన, కుటుంబ సభ్యులను గౌరవించిన వ్యక్తి ఈ రోజు ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి మీపైన అసభ్య వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలంటారు? తల్లి అంటే నవమాసాలు మోసి కన్న తల్లి అసహించుకునే వ్యక్తి భానుప్రకాష్. ఈరోజు ఆయన నా గురించి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. నేను హోంమంత్రిని అడుగుతున్నాను, మీరు ఒక మహిళని వల్గర్ గా మాట్లాడటం, క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం తప్పు అని మాట్లాడారే. మరి ఈ ఇష్యూలో ఆ వీడియోస్ మీకు కూడా పంపిస్తాను, మీకు కూడా ట్యాగ్ చేస్తాను. సో ఇతని మీద యాక్షన్ తీసుకోండి. ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు ఎంత చీపుగా ఉంటాయి, ఎంత శృచి మించిపోతున్నాయి. ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ మీద, న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద ఆయనకి గౌరవం లేదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో ఒక మహిళగా, ఒక గృహిణిగా, ఒక ఎక్స్ మినిస్టర్ గా, అలాగే సొసైటీలో పేరున్న ఒక హీరోయిన్ గా ఉన్న నా గురించి ఇతను మాట్లాడిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, నన్ను అభిమానించిన నా వెల్ విషర్స్ అంతా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ పంపించిన ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి ఈ సమాజానికి చీడపురుగు, మహిళల్ని అవమానించే వ్యక్తి, మహిళల గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తి, మహిళల్ని అసహించుకునే వ్యక్తి, వాళ్ళ ఇంట్లో మదర్ని గాని సిస్టర్ని గాని ఆయన ఎప్పుడు గౌరవించింది లేదు, అన్నం పెట్టింది కూడా లేదు. అలాంటి వ్యక్తిని మీ పార్టీలో పెట్టుకుంటే మీ పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోతుంది. ఇలాంటి వ్యక్తిని వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారికి, అలాగే మహిళకి ఒక కష్టం వస్తే నేను వస్తాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నగిరి పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉన్నారు, మహిళలపై ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి మీపైన ఇంత అసభ్య వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలంటారు అది ఈ కూటమి నాయకులు? ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేన పార్టీ వాళ్ళకి మహిళలంటే కేవలం ఓటర్లు, ఓట్లు వేసే టైంలో మాత్రమే వీళ్ళు కనిపిస్తారు. ఆ తర్వాత వీళ్ళు చచ్చినా, వీళ్ళని రేప్ చేసినా, వీళ్ళని మొక్కలు చేసినా, వీళ్ళని అవమానించినా, వీళ్ళ క్యారెక్టర్ గురించి తప్పుడు ప్రచారాలు చేసినా మాకు సంబంధం లేదు, మాకు అసలు ఆడవాళ్లతో పని లేదు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషిస్తుందని ఆడవాళ్ల పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తులు. అదేమంటారు కదా, కారు గ్యారేజ్ లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలని మాట్లాడిన పార్టీ అది. సో వాళ్ళకి గౌరవం ఉంటుంది మహిళల గురించి అని నేను అనుకోవట్లేదు. సో ఇప్పటికైనా మారుతారేమో అనుకుంటున్నా కానీ ఎప్పటికప్పుడు మేము మారము. మేము మహిళల్ని అవమానిస్తాము, మహిళలను కించపరుస్తాము, మహిళల గురించి దూషిస్తాము. కానీ మా మహిళలకి ఏమనకపోయినా మా మహిళల్ని ఏదో అన్నారని చెప్పి మేము కేసులు పెడతామన్న చందంగా ఈరోజు రాష్ట్రం అంతా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తుంది. అంటే కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు వీళ్ళకి ఎన్ని చివాట్లు పెట్టినా తిరిగి తిరిగి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మనకి గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం ద్వారా పోరాడుతూనే ఉంటాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఆ రోజు ఈ రోజు ఎవరెవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరెవరైతే తప్పుగా ప్రవర్తించారో, ఎవరెవరైతే తప్పుగా మాట్లాడారో అందరికీ వడ్డీతో సహా ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ మేడం. మహిళలంటే రక్షణ లేని, గౌరవం లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రధానంగా ఈ యొక్క తనపైన అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.